కొన్ని కారణాలు ఉంటాయి. ఆ కారణాలు బట్టి మనం కార్యక్రమాలు ముగించేస్తాం. ఏ కార్యక్రమాన్ని ముగించడం ఈ కుటుంబానికి ఓదార్పు కావాలి. ఇప్పుడు మా అన్నయ్యకి పిల్లలకి నేను తెలియజేసేటటువంటి మాట ఏంటంటే, మనం కూడా వెళ్ళిపోతాం. మనకు కూడా ఇల్లు ఉంది లేదా? ప్రతి వారికి ఇల్లు ఉందండి. యేసుప్రభు చెప్పారు యోహాను సువార్త 14 ఏం చెప్పాడు? నేను వెళ్ళి నీవుగానే జీవించి హ్యాపీగానే జీవించి చనిపోతే ఇక్కడ మరణం, అది నిద్ర కాదు. కానీ ప్రభువునందు నిద్రించిన వాళ్ళంటే ప్రభువులో ఉన్నవాళ్ళు చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వాక్యం చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వాక్యం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు వారికి ఏ శిక్ష విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణము నన్ను విడిపించింది. ఏంటంట? క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నుండి నన్ను విడిపించను. ఎక్కడుంటుంది? క్రీస్తులో ఉంటే, క్రీస్తునందు ఉంటే. క్రీస్తులో లేకపోతే మాత్రం ఇవన్నీ వర్తించండి. ఇప్పుడు సీఆర్గా చెప్పినట్టు మాటలన్నీ వర్తించండి చెప్తున్నా. ఎందుకో తెలుసా? నామకార్థంగానే క్రైస్తత్వం జీవిస్తే కుదరదు. నిజమైన క్రైస్తవునిగా, నిజమైన క్రైస్తవురాలుగా క్రీస్తులో ఉంటే మాత్రం ఖచ్చితంగా నీటికి వెళ్ళిపోతాం. తాళాలు ఇచ్చేసాడు ఆయన. ఎప్పుడు పేతుగారిని చెప్పారు కదా, పేతుగారిని చెప్పారు పరలోక తాళాలు నీకు ఇచ్చేసారు, నీకు ఇచ్చేస్తున్నాను. నువ్వు పరలోకంలో ఏది ఇస్తావో, నీవు భూలోకంలో ఏది ఇస్తావో అది పరలోకంలో ఇష్టపడుతుంది. నీవు భూలోకంలో దేని బంధిస్తావో పరలోకంలోది బంధించబోతుందని చెప్పేసాడు. ముందే తాళం ఇచ్చేశాడు ఆయన. ఆ తాళాలు నీ దగ్గర కూడా ఉన్నాయి. నువ్వు గమనిస్తే అందరి దగ్గర ఉంటుంది. క్రైస్తవులైన వారి దగ్గర కాదండి, దేవుని పిల్లల వంటి వారి దగ్గర. మేము అందరూ దేవుని పిల్లలు కాదండి. అందరూ దేవుని పిల్లలు కాదు.